ఇప్పుడు దొండకాయ కోడిగుడ్డు ఫ్రై చేసుకుందాం. దొండకాయలు ఇప్పుడు ఇలా కోసుకొని కడాయిలో పెట్టుకుని పొయ్యి మీద పెట్టి దొండకాయలు నీళ్లు పోయేదాకా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. రుచికి సరిపడే సాల్ట్, తాలింపు గింజలు, జీలకర్ర, కరేపాకు ఒకసారి కలుపుకుందాం. పసుపు ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాం. ఇలా ఫ్రై అయినాక కోడిగుడ్లు వేసుకుందాం. నేనైతే 3 కోడిగుడ్లు వేసుకుంటున్నా. మీకు ఇష్టం, మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. దొండకాయలు ఇట్లా కోడిగుడ్డుతోటి చేసుకోండి. చాలా అంటే చాలా బాగుండిద్ది, చాలా టేస్ట్గా ఉండిద్ది. ఇలా ఫ్రై అయినాక ఇప్పుడు కారం వేసుకుందాం. కారం, దొండకాయ ఫ్రై ఇలా చేసుకోండి. చాలా బాగుండిద్ది, చాలా టేస్ట్గా ఉండిద్ది.